సేమియా పాయసం చూపించమంటారా? అందరికీ అందుబాటులో క్రేవింగ్ వచ్చినప్పుడు కట్టబడేసే దాంట్లో ఇదొకటి అని చెప్పచ్చండి. శుభకార్యాలకు ముందుంటది, ఏమైనా పండగలు వచ్చినప్పుడు పూజ దగ్గర ప్రసాదంగా మారిపోతూ ఉంటది. ఇలాంటి పాయసం ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ముందుగా మంట పెట్టి వంట పైన గిన్నె పెట్టి పాలను అయితే పొంగులు వచ్చేసే వరకు పొంగిచ్చేసి, పాలు పొంగులు వచ్చేసే వరకు వెయిట్ చేయని అవసరం లేదు. పక్కనున్న ప్యాన్ లో మనం సేమియాలు అయితే వేపుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో అయితే వేపుకోండి. నేను చేసే టైంకి నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను అలా రోస్ట్ చేసేస్తున్నాను అంతే, డ్రై రోస్ట్. ఇంకలోగా పాలు అయితే మరిగిపోయినాయి కదా, ఇలాచి వేసుకోవాలి. వేసుకున్నాక షుగర్, మీ స్వీట్ కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకుని ఒకసారి ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. షుగర్ ఇక్కడ 2 స్పూన్స్ ఎక్కువే ఉండాలి. ఎందుకంటే వేపుకున్న సేమియాలు వేసుకుంటాం కదా, అప్పుడైతే షుగర్ అలా కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంటది మీ స్వీట్ కి తగ్గట్టు. అందుకని 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేయండి. సేమియాలు వేసిన తర్వాత మళ్ళీ చప్పగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేస్తే అలా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటది. సేమియాలో విరిపోయిందంటే ఇంకా సేమియా అయిపోయినట్టు. క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాకు టైంతో పని ఉండదు, క్రేవింగ్స్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తాం మేమైతే.